గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. కడప జిల్లా బద్వేల్ పట్టణ నెల్లూరు రోడ్ లో ఉన్నటువంటి శ్రీకృష్ణ మందిరంలో ఇవాల్టి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకి మన బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ రావడం అయితే జరిగింది. శ్రీకృష్ణుడు అష్టమి రోజు జన్మించాడని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కృష్ణాష్టమి జరుపుకుంటాము మనమందరము. అయితే శ్రీకృష్ణుని జననం ఎలా జరిగింది, ఎలా గోకులానికి చేరుకుంటాడు వంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే శ్రీకృష్ణుని జననం, జీవితం అన్నీ కూడా ఓ అద్భుతమే. యుగ యుగాలుగా తరతరాలుగా శ్రీకృష్ణుడి జీవితం సమస్త మానవాళిని ఎంతో ప్రభావితం చేస్తుంది. అయితే ఉత్తరప్రదేశ్ లోని మధురలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు మన పురాణాలు మనకు చెప్తూనే ఉంటాయి. మధురలో ఉగ్రసేనుడు అనే యాదవ మహారాజు ఉండేవాడు. శ్రీకృష్ణుడి జననం గురించి చెప్పాలంటే కంసుడి చెల్లెలు అయినటువంటి దేవకి మరొక యాదవ రాజు అయినటువంటి వసుదేవుడిని వివాహం చేసుకుంటుంది. అయితే పెళ్ళైన తరువాత కొంత దంపతులను కంసుడు తన రథంలో తీసుకెళ్తున్న సమయంలో ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది. అదేంటంటే, కంస, నీ చెల్లెలి వివాహం తర్వాత నీవు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకెళ్తున్నావు, కానీ నీ చెల్లెలకు పుట్టే 8వ సంతానమే నిన్ను చంపేస్తాడు, ఇదే నీ అంతమని చెబుతుంది. అది విన్న కంసుడు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి, ఆహా, ఆమె 8వ సంతానం వచ్చి నన్ను చంపుతాడా, నేను ఇప్పుడే ఆమెను చంపేస్తాను, ఆమె 8వ బిడ్డకు ఎలా జన్మనిస్తుంది అని అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న కత్తి తీసి తన చెల్లెలు అయినటువంటి దేవకి తల నరకబోతాడు. అప్పుడు దేవకి భర్త, కొత్త పెళ్లి కొడుకు అయినటువంటి వసుదేవుడు, దయచేసి ఆమె ప్రాణం తీయకు, మా 8వ సంతానమే కదా నిన్ను చంపేది, కాబట్టి నేను మాకు పుట్టిన పిల్లలందరినీ నీకు ఇస్తాను, నువ్వు వాళ్ళని చంపుకోవచ్చు, కానీ నా భార్య అయినటువంటి దేవకిని వదిలిపెట్టు అని కంసుని వేడుకుంటాడు. ఇంతటితో కూడా నమ్మనటువంటి కంసుడు తన చెల్లెల్ని, బావ అయినటువంటి వసుదేవుడిని చంపకుండా తన ప్రాణం మీద ఉన్న తీపితో వాళ్ళని గృహ నిర్బంధంలో ఉంచుతాడు. అంతేకాకుండా వాళ్ళను అనుక్షణం గమనించడానికి కాపలా కాస్తుంటాడు. అయితే ఇక్కడ మరొక కథ ఏంటంటే, ఇలా పుడుతున్నటువంటి ప్రతి సంతానాన్ని చంపుతున్నటువంటి కంసునికి చివరిగా 8వ సంతానం జన్మించేటప్పుడు ఆ యొక్క నిర్బంధంలో ఉన్నటువంటి గదుల తలుపులు తెరుచుకొని వెళ్తాయి. అలా ఏదైతే ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు తప్పించుకొని యశోద ఇంటికి వెళ్ళగా అక్కడి నుంచి మళ్ళీ వారు ఆ యశోదకు పుట్టినటువంటి కూతుర్ని తీసుకొని కారాగారంలోకి వస్తారు. చివరిగా ఈ యొక్క శ్రీకృష్ణుడు మన విష్ణు అవతారంలోంచి 8వ అవతారంగా జన్మించి కంసుడి ప్రాణాలు తీస్తాడు. మనందరికీ తెలిసిందే, శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నటువంటి ప్రతి ఒక్క నిజాన్ని, సత్యం, అహింస, ధర్మం అనే మాటలను ప్రోత్సహించి ఎంతగానో ప్రజలకు ఉపయోగపడేటువంటి నీతి వాక్యములు చెప్పాడు. ఇవాల్టి రోజున మన బద్వేల్ పట్టణ నెల్లూరు రోడ్ లో ఉన్నటువంటి ఈ యొక్క కృష్ణ మందిరం మనం ఇక్కడ చూడొచ్చు. గత 3 రోజుల నుంచి స్వామి వారికి ఎంతో అద్భుతమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అలంకారాలతో ఎంతో మంది ప్రముఖులు, వర్షంలో కూడా ఎంతో మంది ప్రముఖులు దర్శించుకోవడం